విశాఖ ఆక్సిజన్ టవర్ వద్ద స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. ఓ ఫ్లాట్కి డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన డెలివరీ బాయ్ మేడం అని పిలవకుండా యావండి అని పిలిచినందుకు డెలివరీ బాయ్ను ఓ ఫ్యామిలీ కొట్టిందని ఆరోపిస్తున్నారు. అవమానం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తోటి డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. ఆయన కూడా మాట్లాడాడు, వాళ్ళ టీవీలో అది చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడించండి. ఆవిడ ప్రత్యక్షంగా మాట్లాడింది. నీకెవరికైనా ఓటుకుంటే సుమన్ టీవీ మాట్లాడి అమ్మ నిజంగా మాట్లాడావా చెప్తారు. ఈ గ్రూప్ లోనే పెట్టారటమ్మా. ఇది అజయ్ లేదు బాబు, మీరు పెట్టారు. అదే మీరు చెప్పారు కదా మా పని కాదా. తర్వాత వాళ్ళ మరదలకు కాంటాక్ట్ చేశారు. వాళ్ళ మరదలు మాట్లాడింది, ఆయన కూడా మాట్లాడాడు, వాళ్ళ టీవీలో అది చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడించండి. ఆవిడ ప్రత్యక్షంగా మాట్లాడింది. నీకెవరికైనా ఓటుకుంటే సుమన్ టీవీ మాట్లాడి అమ్మ నిజంగా మాట్లాడావా చెప్తారు. ఈ గ్రూప్ లోనే పెట్టారటమ్మా. ఇది అజయ్ లేదు బాబు, మీరు పెట్టారు. అదే మీరు చెప్పారు కదా మా పని కాదా. తర్వాత వాళ్ళ మరదలకు కాంటాక్ట్ చేశారు. వాళ్ళ మరదలు మాట్లాడింది, ఆయన కూడా మాట్లాడాడు, వాళ్ళ టీవీలో అది చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడించండి. ఆవిడ ప్రత్యక్షంగా మాట్లాడింది. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇంకా ఆందోళన కొనసాగుతోందా, అసలు ఏమైంది, ఏం జరిగిందని చెప్తున్నారు, స్థానికులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? విశాఖ జిల్లాలో స్విగ్గీ బాయ్స్ అంతా కూడా ఈరోజు ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ జిల్లా సీతమ్మధార వద్ద ఉన్నటువంటి ఆక్సిజన్ టవర్స్ వద్దకైతే స్విగ్గీ బాయ్స్ అంతా చేరుకుని అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్విగ్గీ బాయ్స్ తో పాటు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడంతో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి ఏదైతే స్విగ్గీ బాయ్ ఎవరైతే ఉన్నారో స్విగ్గీ బాయ్ డెలివరీకి వెళ్లే సమయంలో రాత్రి 11 గంటల సమయంలో అయితే డెలివరీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హరిదేవ సాయి కుమార్ బొంగ అనేటటువంటి స్విగ్గీ బాయ్ డెలివరీ చేస్తున్న సమయంలో ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వారి ఇంటికి వెళ్లి పార్సల్ ఇచ్చే సమయంలో అయితే డెలివరీ బాయ్ పైన అయితే ఆ కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే మృతుడు ఉన్నాడో మృతుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే పార్సల్ సంబంధించినటువంటి ఆర్డర్ అయితే ఎవరైతే తీసుకున్నారో ఆర్డర్ సంబంధించినటువంటి విషయంలో స్విగ్గీ బాయ్ వెళ్లేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్డర్ తీసుకున్నటువంటి వ్యక్తులకి మేడం అని పిలవకుండా ఏమండి అని పిలిచి పార్సల్ ఇచ్చాడంటూ కూడా వారు దాడి చేసినట్లయితే స్విగ్గీ బాయ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే స్విగ్గీ బాయ్ ఎవరైతే ఉన్నారో స్విగ్గీ బాయ్ మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఈ రోజు సాయంత్రం అదే ప్రాంతానికి వెళ్ళి అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే చేపట్టారు. ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా పూర్తిగా జనాలంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వారందరినీ కూడా ప్రస్తుతం అయితే వారించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎవరైతే స్విగ్గీ బాయ్ మృతి చెందాడో అతని మృతికి సంబంధించినటువంటి వ్యక్తులపైన కానీ లేదా ఆయన పైన దాడి చేసినటువంటి వారినైనా తక్షణమే చర్యలు తీసుకోవాలంటే కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ ఆ ప్రాంతానికి అయితే ఏసీపీ కూడా రావడం జరిగింది. అయితే స్విగ్గీ బాయ్ కుటుంబ సభ్యులతో పాటు కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరికొద్ది సేపట్లో ఈ విషయం అయితే కొలుపు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అయితే ఇప్పటికీ కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా స్విగ్గీ బాయ్కి సంబంధించి కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే స్విగ్గీ బాయ్స్ ఉన్నారో మరికొంతమంది కూడా ఇప్పుడే ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడించండి. ఆవిడ ప్రత్యక్షంగా మాట్లాడింది. నీకెవరికైనా ఓటుకుంటే సుమన్ టీవీ మాట్లాడి అమ్మ నిజంగా మాట్లాడారు